వెల్కమ్ టు బ్యాక్ మంకీ మజాక్. ఇప్పుడైతే సైడ్ అయితే అనుకుని లోపల గుడిచాలా ఒకడు అన్నాడు చూడు ఇప్పుడు ఆయన ఇట్లా లేదు ఉడకాలి దా మనం అయితే ఉందా లోపలికి అయితే ఒకసారి ఎట్లా అన్నాడు ఆడు. టైం అయితే ఒకసారి చూడండి ఎంత అవుతుందో టైము. నేను మళ్ళీ ఊపిస్తా టైం నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏం మాట్లాడతాడు నువ్వు? నేను మళ్ళీ ఊపిస్తా టైం కూడా. ఇగో చూడాలి ఎట్లా అన్నాడు సాయాడు గుడిసాల ఒక్కడేమన్నాడు ఓవర్ లేరీడా ఇగో దూరం మాత్రం వీడు అన్నాడు. అరే సాయ్ అరే సాయ్ అరే అరే 10 అవుతుందా టైం లేవురా అరే లేవురా లేవు నడు. ఎవరా జల్దీ లేస్తున్నావు లేదా దారా జల్దీ జల్దీలో మనమైతే గ్యాస్ ఇగో లేచింది ఇప్పుడే సాగడైతే మనం ఇగో గుడిసెకైతే ఇగో బయటికి పోతున్నాం బయటికి పోతున్నాం. అదే ఫోన్ అయితే ఉందిరా నువ్వైతే రా బయటికి ఫస్ట్. టైం 10 అవుతుంది సాయి చూపి అది చూపినకి ఇగో ఆ టైమే ఇంకోసారి వెయిటింగ్ ఇక్కడ. సాయి ఏం లేదు సాయి ఇగో నన్ను కూర్చోండి ఇగో అంటే బరాబర్ కనిపిస్తాయి నీకు ఇది నా వాచ్ ఎట్లుంది నేను ఎట్లున్నా సరే దా నువ్వైతే రా సార్ బయటకి రా ఫస్ట్. ఇగో గ్యాస్ సార్ అయితే బయటకి వచ్చేసిండు ఇగో ఇవన్నీ నీకు చెప్పు వేసుకుంటున్నాడు మళ్ళా కానీ మేము వచ్చినాము అయితే ఎందుకు అన్నాడు ఇగో అర్థం చేయాలి ఎందుకు అన్నావు సార్ లోపల వస్తుంది నిద్ర వస్తే వంట అంటే నీకు మళ్ళీ ఇల్లు లేదు నువ్వు వండనీకి దూరమ్మత అంటే నువ్వు మళ్ళీ ఒక్క ఎందుకు వన్నావు 10 మంది వండాలి. ఇది కొత్తగా ఇంకా పూజ కాలే ఏం కాలే కొత్త అనే పూజ కాలే ఏం కాలే చాలా అయినా పోయినా సాయి నేను పోయినా ఎందుకు పోయినా నాకేమో ఇగో కాదు సార్ ఇగో నేను అప్పటి నుంచి ఇందో ఉన్నా నువ్వు చూస్తున్నావు నువ్వు వచ్చినావు మేనేజర్ తీరు 10 గంటలకు వచ్చినావు ఫోన్ చేసినావు ఏడున్నావు అన్నావు ఇగో రాబోయే దూరం కాడ ఉన్నా అని చెప్పి నేను అన్నా. అయితే వచ్చినావు డైరెక్ట్గా బండి పెట్టినారా గాయస్ అగో అడుంది బండి అయితే ఆడుంది అదైతే పెట్టేసినాక వచ్చిండు ఇగో డైరెక్ట్గా ఆడ కూర్చుని గాయస్ ఇగో లోపల గుడిసె కాడ కూర్చున్నాక ఏం చేసింది తెలుసా వచ్చినా ఇగో మందాపేయం అంటుంది నువ్వే గాయస్ నువ్వే సాయి నువ్వు అన్నావా లేదా దేనికంటే నిజం చెప్పేసాడు ఇగో దురమాతం కాడ మదా కాడదు దురమాతం కూడా ఏదైనా కుల్లబోలే అన్నావా దేనికి అన్నావు అది చెప్పు అనుభూతి చాయ్ సరే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చాయ్ పీసావు నాకు మళ్ళీ చాలా చాయ్ పీసావా పైసలు ఎంతనే జోబులా టీ 5 రూపాయలు. అరే 5 రూపాయలు ఉంటాయి గాయస్ గాయస్ ఇగో చూడండి 5 రూపాయలు ఒకసారి చెప్తా జోబులోకి వెళ్ది 5 రూపాయలతో అరే అరే గాయస్ అయితే అబ్బా మొత్తం మెరాకిల్ గాయస్ 5 రూపాయలతో 10 రూపాయలు అయింది తీ అది బి కానీ 5 రూపాయలతో 10 రూపాయలు అయింది 5 రూపాయలు మాయమైంది. అరే చూసినావు గాయస్ అరే 5 రూపాయలు మాయమైపోయింది ఇగో గాయస్ 10 రూపాయలు అయితే ఇగో మంచిగా దొరికేసింది బా 10 రూపాయలే నేను ఎప్పుడు వెళ్ళే సాయి అరే ఫస్ట్ టైం చూస్తున్నా ఇది మన ఇది ఏటీఎంకి వెళ్ళి వచ్చిందా లేకపోతే మళ్ళీ పేటిఎంలోకి వెళ్ళి వచ్చిందా పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిందా దేనికి వచ్చిందా పాకిస్తాన్కి వెళ్ళి నేనే తెప్పించిన మంకీసా ఎప్పుడు చూడలే అంట నువ్వు నా గురించి తెప్పించినావా అరే అందుకే ఇగో నోటిఫై గాయస్ చూడండి ఇగో నోటైతే మొత్తం అది ఏటీఎంలోకి వెళ్ళి చూసినావు గాయస్ బ్యాంక్లోకి వెళ్ళి అందుకు కొత్త ఉంది ఇగో గాంధీ అయితే మొత్తం మెరిచిపోతుంది దీంట్లో అయితే. సరే సార్ ఇగో అయితే పెట్టుకో 10 రూపాయలు కాదు ఇగో నువ్వైతే అనుకున్నావు మంచిగానే వన్నావు ఒక్కనే అనుకున్నావు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇగో దయ్యాలు వెళ్ళి మళ్ళీ ఏం రావు అప్పుడు రావు దేనికి రావు నువ్వు అంటున్నావు రా దురమతుందా అని చెప్పి నువ్వు అంటున్నావు దయలు వస్తా అని చెప్పి నేను అంటున్నా రావంటున్నా దురమతం చూస్తేనే దయ్యాలు భయపడాలని చెప్పి నువ్వు అంటున్నావు సాయి నువ్వు అనుకున్నావు సపోజ్ ఇక చెప్పులేము ఇగో ఇయ్యాలే పెట్టున్నావు ఇప్పుడు రోజులు మంచిగా లేవు ఎట్లయినా నన్ను దురమతం చూస్తేనే దయ్యాలు రావు
అవురా సాయి ఇవ్వరా ఇప్పుడైతే నువ్వేమంటున్నావు అనుకున్నా దయ్యాలు రావు దూరం మొత్తం ఉంటే దయ్యాలే ఉరికిపోతా అంటున్నావు దయ్యాలు వస్తాయని చెప్పి నేను అంటున్నా ఒకవేళ నువ్వు ఒక్కనే అనుకుంటావు అనుకో రాని అనుకుంటావు రాని కాదు సరే సాయి వస్తాయి నువ్వు సపోజ్ ఇప్పుడు నువ్వు అనుకున్నావు ఒక్కని సపోజ్ ఇగో చెప్పలేం ఇగో అప్పుడు ఇగో బస్సు ఇప్పుడు ఇగో ఉండరు అప్పుడు రప్పమని ఇగో శంకరాను అరే శంకరణం అనుకున్నావు ఆడ అని శంకరణం అనుకున్నావు అప్పుడే నువ్వైతే అనుకున్నావు సపోజ్ చెప్పలేం ఇగో బస్సులో మొత్తం ఇప్పుడు ఇగో లైట్లు నేడు మొత్తం లైట్లో సపోజ్ చెప్పాలంటే ఇప్పుడు ఇగో కరెంట్ మొత్తం వెళ్ళిపోతుంది నువ్వు కొని అంటావు దయం వచ్చింది ఇప్పుడు నేను మనకు కాలటి గుంజదా గుంజుకో దెంగేస్తే మళ్ళా నువ్వు ఓలని చెప్పి లేచి చూడండి నాకు కళ్ళు లేవు కాదు సాయ్ కళ్ళు లేవని చెప్పి నువ్వు అంటున్నావు దయానికి వచ్చి పడుతుందని చెప్పి నేను అంటున్నా నన్ను చూస్తేనే దయ్యం వచ్చుకోవాలంటున్నాను నేను ఓలా నువ్వు అంటున్నావు నేనేమంటున్నా తెలుసా నిన్ను కలిగి కాళ్ళతో కలిగి గుంజుకొచ్చి ఇదో చూపి ఈ మోర్లా ఏం చూసినావు మోరి డక్క నీసి కదా నిన్ను దింపుతుంది చెప్పు చెప్పాలా అన్న నువ్వే చెప్పాలి ఏం దక్కన్లోనే వాడేస్తా ఇంకా దేంట్లోనే వాడేస్తా దక్కన్లోనే వాడేస్తా ఇంకా దేంట్లోనే వాడేస్తా చెత్త బుట్టల మీద పడేస్తుందా అట్లేం లేదు అవునా ఓకే భయం అవుతుంది భయం అయితే కాదు సార్ అరే వర్షం వచ్చినట్టు అవుతుంది సార్ ఇప్పుడు ఏం చేద్దాం అయితే ఏం చేయాలి తెలుసా చాలా ఓవర్ ఇంకా పోయి మళ్ళీ వన్ కాదు సార్ ఇప్పుడు చాలా అంటే నీ ఇక్కడ ఇప్పుడు 10 రూపాయలు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఎట్లా 10 రూపాయలు ఉన్నాయి 5 రూపాయలు పోయి 10 రూపాయలు అయింది 10 రూపాయలు అయింది ఓవలు ఇచ్చిర్రు ఓవర్ ఇచ్చారు మాత ఇచ్చింది అలా అవునా కదా గాయస్ చెప్పండి ఇగో గాయస్ ఇగో ఫస్ట్ అయితే ఇగో ఎంత వేసిండు జోబులోకి వెళ్ళి 5 రూపాయలు తీసిండు 5 రూపాయలు తీసినాక తర్వాత మళ్ళీ 10 రూపాయల నోట్ వెళ్ళింది సరే వెళ్ళింది ఇప్పుడు నువ్వేమంటున్నావు చాలా ఇవ్వమంటే 15 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు నీకు అలా ముగ్గురం ఎట్లా అవుతాం నువ్వే దీనికి ఒక ఫుల్ తీసుకొని ముగ్గురం సంవత్సరం ఫుల్ ఎంత 55 కాదు 55 రూపాయలు అయింది ఇప్పుడు ఎవరు నువ్వు పెట్టినావు మీ తాత మా తాత కాదు మీ తాత పెట్టినందుకు చెప్తున్నా ఓకే కాదు మరి ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఏంది కథ మొత్తం టైం కూడా మనం నా వాచే పని చేస్తలే వాచ్ పని చేయకపోతే నువ్వు కూడా పని చేయవరా సాయి సరేనా ఇది గుర్తు పెట్టుకోమాలా జర గట్టేం మాట్లాడు ఇక పబ్లిక్ జర వినిపించాలా సరే అన్న నిద్రలకి అయితే లేచినావు కదా నిద్రకి అయితే లేపినా దేనికి లేపినా అని చెప్పి నువ్వు అసలు అర్థం చేసుకోవట్లే దేనికి లేపినా దేనికి లేవు నువ్వు ఎప్పుడు నువ్వే చెప్పాలా పూజ ఉంది మీ ఇంట్లో ఈరోజు మళ్ళీ పూజ గురించి లేపినా లేకపోతే వంటుండే అట్లనే మీ ఇంట్లో అయితే ఫోన్ చేస్తుండే ఓకే అందుకు వచ్చి నీకు లేపినా లేకపోతే నేను రాకపోతుండే ఇంత నైట్ ఇప్పుడు టైం మీద అవుతుంది ఇగో 4 వాచ్ పని చేస్తలే అరే బరాబర్ చెప్పిన సాయి అరే టైం ఎంత అవుతుంది భయ రేపు అర్థమైతే టైం అయితే 4 వస్తుంది భయ 4 అవుతుందా గాయ చూసినారా ఇగో 4 అవుతుంది టైం ఇప్పుడు ఇగో ఇంకొచ్చి లేపిన ఇప్పుడు లేపినందుకు ఇగో నన్ను అయితే చూడడానికి అయితే అంతా ఏంది మొత్తం లేచినావు కాదు బాయ్ నువ్వు ఇది మొత్తం ఇగో నైట్ కూడా మొత్తం తిరుగుతావు ఎందుకు తిరుగుతావు నాకే అర్థం కాదు చూడండి గాయస్ ఇగో కుక్కలకి వచ్చినాయి ఇగో కుక్కలకి ఏం మేలే ఇప్పుడు కుక్కలకి మేము ఆ కుక్కలేమో ఉడుతూనే ఉంటాయి మా ఏంది మొత్తం కథ ఏం అర్థమవుతలే ఇక్కడ మొత్తం ఇది ఏది మొత్తం ఇగో ఒక్కదాన్ని ఒక్కదాన్ని పట్టుకొచ్చినాం ఫస్ట్ కుక్కని ఒకదాన్ని పట్టుకొస్తే అవేమో 10 కుక్కల్ని వేసినాయి మొత్తం ఆ వీటితోనే మేము చచ్చిపోతున్నాం మేము రోజు మన రమేష్ దుకాణం కాడికి కాదు సాయి ఏం ఎందుకు తినలే దేనికి ఉత్తా అంటే మింటోళ్ళు పెట్టలే లేకపోతే మీ ఇంట్లో ఉండలే నేను తినలే నువ్వు తినలేదా అరే దేని తినలేదా పుట్టేనే తినలే సాయంత్రం కాదురా తిన్నావు మీ ఇంట్లో మళ్ళీ నాకడ అబద్ధం చెప్తే ఏం రా నువ్వేం మంచారా నువ్వు పశువుని అందుకే బరాబర్ ఇట్లున్నావు కానీ తిన్నా అని చెప్పు అలా గాయస్ ఇగో గాయస్ ఇదైతే అంటే నార్మల్ తీసినాం ఇప్పుడైతే ఇంకొంది వీడియో అదే ఇగో మెల్ల మొత్తం ఇంకో లాంచ్ చేసాం మీరైతే మాకు సపోర్ట్ చేసిరు అనుకో ఇంకా మేము మీ కాడికి మంచి కంటెంట్తోనే మేము ముంగడికి వచ్చేసాం ఇమ్మడో సాయిబాయ్ అంతేనా అంతే మంచిగా లేదా మంచిగా ఏ చెప్పు బాయా మంచిగా అరే జర గట్టే మళ్ళీ భయా జర ఇగో లైక్ సబ్స్క్రైబ్
చేసుకోండి. గంట పోయి కొట్టేసేది కరెక్ట్. గంట కొట్టిరా అనుకో మా కళ్ళు కింద గుండెలా బెల్ట్ బెల్ట్ ఉంటుంది గాయస్. బెల్ట్ పెళ్ళి కాదు, బెల్లు కూడా ఉంటుంది గాయస్. కింద పోయి బెల్లు కొట్టేసాను జల్లి. బెల్లి కొట్టిరా అనుకో భయ మీ కళ్ళి గుండు మీద కొబ్బరికాయ కొడతా భయ అట్లా. ఓకేనా గైస్, నువ్వు ఇప్పుడైతే ఆపేసి రైట్.